పంచాంగ శ్రవణం చేస్తారు. పంచాంగము అంటే 5 అంగములతో కూడుకున్నది అని. తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అనబడేటటువంటి 5 అంగములు కలిగినది కాబట్టి దానిని పంచాంగము అని పిలుస్తారు. ఇంగ్లీష్ క్యాలెండర్ ఉందనుకోండి, ఏదో ఒక డేట్ మాత్రమే ఉంటుంది. ఆ డేట్ ఒక్కటి చూసి ఈ పని చెయ్యాలా ఈ పని చేయకూడదా అంటే ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. కానీ సనాతన ధర్మమునందు జ్యోతిష శాస్త్రము వేదమునకు ఉపాంగము. అది విరాట్ పురుషుడికి నేత్రస్థానమై ఉంటుంది. జ్యోతిషము కన్ను కనుక రాబో కాలంలో జరగబోయేటటువంటి విశేషాల్ని, గ్రహముల యొక్క కదలికలని లెక్క కట్టడానికి అనువైనటువంటి ప్రజ్ఞని సంతరింపచేశారు భారతీయ ఋషులు. అందుకే గ్రహణం ఎప్పుడు వస్తుందో, ఎన్ని గంటలకు పట్టుకుంటుందో, మధ్యకాలం ఏదో, దట్టంగా ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు విడిచిపెడుతుందో కూడా పంచాంగ కర్తలు నిర్ణయం చేయగలుగుతున్నారు. అంటే ఇతర దేశాల్లో ఈ గ్రహణం గురించి పరిశోధనలు జరిగే నాటికే మన భారతీయ ఋషులు పంచాంగాలలో గ్రహణాన్ని లెక్క కట్టగలిగారు. అంటే వారి దార్శనికత అర్థం చేసుకోవచ్చు. లెక్క కట్టి మనకి చెప్తారు. ఆ లెక్క కట్టి చెప్పినప్పుడు తప్పకుండా వెళ్ళి ఉగాది నాడు పంచాంగ శ్రవణం చెయ్యాలి. ఉగాది పండగ వచ్చే పర్యంతము కొత్త పంచాంగాన్ని చదవకూడదు. ఏదో ముహూర్తాదులు పెట్టేటటువంటి పండితులు తప్ప సామాన్యులు పంచాంగాన్ని చదవకూడదు. ఒక్క ఉగాది నాడు తను పంచాంగం చదువుకోవడం కాదు, పంచాంగ శ్రవణం చెయ్యాలి. పంచాంగ పఠనము జ్యోతిష శాస్త్రమునందు విజ్ఞానము కలిగినటువంటి పెద్దలు దేవాలయ ప్రాంగణంలో చేస్తారు. అక్కడికి వెళ్ళి కూర్చుని వింటారు. పంచాంగము అంటే తిథి, వారము, నక్షత్రము, కరణము, యోగము అని మనవి చేశారు. తిథి అంటే కేవలం తేదీ కాదు. మనకి శుక్లపక్షమునందు 15, కృష్ణపక్షమునందు 15 తిథులుంటాయి. పాడ్యము నుండి మొదలుపెట్టి పౌర్ణమి, అమావాస్య వరకు. ఆయా తిథులకు మళ్ళీ ఒక లక్షణం ఉంటుంది. శుక్లపక్షంలో వచ్చేటటువంటి తిథులలో ఏ తిథి నాడు ఏ పని చెయ్యవచ్చు, ఏ పని చెయ్యకూడదు. ఆ పని ఆ తిథి నాడు చేస్తే ఆ తిథికి ఒక అధిష్టాన దైవం ఉంటారు. ఆ అధిష్టాన దైవము యొక్క అనుగ్రహము కలిసి వస్తే ఆ పని చక్కగా పూర్తవుతుంది. పురుష ప్రయత్నానికి ఈశ్వరానుగ్రహం తోడుగా రావాలి. కచ్చిత్ పురుషకారంచ దైవంచ పరిపశ్యతే అంటుంది సీతమ్మ తల్లి. ఈ పురుషకారానికి ప్రయత్నానికి పక్కన ఈ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతోందా? ఆ రెండు కలిస్తేనే కదా రాముడు గెలుస్తాడు అంటుంది. అందుకని ఈశ్వరుడి కృప ఏ తిథి నాడు మనకి బాగా ప్రసరించడానికి అవకాశం ఉందో తెలుసుకుని మంచి పని చేయడానికి తిథులు వినాలి. 2 వారము. వారము ఏ రోజు సూర్యోదయానికి ఏ హోర ఉందో ఆ హోర పేరు మీదే ఆ వారం ఉంటుంది. ఆదివారం సూర్యోదయ కాలానికి సూర్య సంబంధమైన హోర నడుస్తుంది. అందుకే దానికి ఆదివారమో భానువారమో అని పేరు. భానుడు అంటే సూర్యుడు. అంటే ఆదివారం నాడు సూర్య సంబంధమైనటువంటి విశేషాన్ని దేన్నైనా నిర్వర్తిస్తే సూర్యానుగ్రహానికి విశేషంగా పాత్రులు కావచ్చని, సూర్య ప్రకాశము కలిగి సూర్య తేజము చేత ప్రచోదనము పొందినటువంటి హోరతో ఉన్నటువంటి ప్రారంభమైనటువంటి రోజు కనుక. అలా సూర్యోదయం వేల్టికి ఏ తిథి ఉందో, ఏ హోర ఉందో, ఏ పని చెయ్యొచ్చో ఏ పని చెయ్యకూడదో హోరాశాస్త్రం చెప్తుంది. అలాగే తిథి, వారము, నక్షత్రము. మనకి 27 నక్షత్రాలు. ఎంతమంది పుట్టనివ్వండి ఈ 27 నక్షత్రాల్లోనే పుట్టాలి. పుట్టుకకి మరణానికి నక్షత్రాన్ని ప్రధానంగా చూస్తారు. 27 నక్షత్రాలకి ఒక్కొక్క దానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. అందుకే భగవంతుడికి సంబంధించిన అష్టోత్తర శతనామ స్తోత్రాలన్నీ 108 నామాలతోటే ఉంటాయి. ఉంటే 108, లేకపోతే 1000. ఎందుకని అంటే 108 పాదములలో పుట్టినటువంటి 2 పాదములు 4 పాదములు కలిగినటువంటి సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని కోరుకుంటాం. ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఏ పని చెయ్యొచ్చు ఏ పని చెయ్యకూడదు అన్నది పంచాంగంలో చెప్పబడి ఉంటుంది. ఆ నక్షత్ర శాస్త్రాన్ని బట్టి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. ఇక కరణము. కరణములు స్థిరకరణములు, చరకరణములు అని ఉంటాయి. 7 చరకరణములు, 4 స్థిరకరణములు. ఏ కరణమునందు ఏ పని చెయ్యొచ్చో, ఏ పని ఎప్పుడు చేస్తే ఈశ్వరుని యొక్క కృప దానికి కలిసి సఫలీకృతుడవుతాడో ఆ కరణమునందు చెప్తారు. అందుకని ఈ 5టితో కూడుకున్నటువంటిది పంచాంగం. ఆ పంచాంగాన్ని ఒక్క ఉగాది పండగ నాడు మాత్రమే వినాలి. అది
సాధ్యమైనంత వరకు దేవాలయ ప్రాంగణంలో చక్కగా పండితులైనటువంటి వారు పంచాంగ పఠనం చేస్తుండగా వింటే దాని వలన 2 ప్రయోజనాలు కలుగుతాయి. ఒకటి, ఈ కాలమునందు గ్రహముల యొక్క ఆనుకూల్యత మనకు ఎలా ఉంది, ఏ పని చెయ్యొచ్చు, ఏ పని చెయ్యకూడదు. పంచాంగంలో చెప్పబడిన విధంగా మనం తెరచాపని మార్చుకుంటే జీవితం భద్రంగా ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు ఎవరో కొంతమంది ఏలినాటి శనిలో ఉన్నటువంటి వాళ్ళు మొదలైన వారు ఉంటారు. నేను మీతో ఒక మాట చెప్తాను, బాగా జ్ఞాపకం ఉంచుకోండి. ఎవరు పరమేశ్వరుని యొక్క పాదములను గట్టిగా పట్టుకుని పూజ చేస్తారో వాళ్ళ జోలికి శనీశ్వరుడు కూడా వెళ్ళి బాధ పెట్టాడు. కానీ కర్మ ఫలితం పోవాలి కదూ. బాధ పెట్టడం అన్నది నిష్కారణంగా అనేక ఊళ్ళు తిరగవలసిన వాడు ఈ చక్కటి తీర్థయాత్రలు చేసి ఎన్నో దేవాలయాలు దర్శనం చేస్తాడు. ఇటు బాధపడవలసినటువంటి వాడు సంతోషకరంగా భగవత్ సేవలో తరించిపోతాడు. ఎప్పుడు ఆ శనీశ్వరుడికి ఆదేశం వస్తుంది గ్రహానికి, ఆయనని బాధ పెట్టవద్దు సుమా, నువ్వు గ్రహంగా ఆయనని ఎంతవరకు క్లేశాన్ని కల్పించాలనుకుంటున్నావో అది ఒక్కటే కల్పించు, కానీ ఆయన మనసు ప్రహృష్టంగా ఉండకుండా మాత్రం పాడు చేయడానికి వీల్లేదు. భగవద్భక్తితో కూడుకుని ప్రవర్తిస్తే మనం ఇప్పుడు ఇటువంటి కాలమునందున్నాం కనుక మనం ఈ జాగ్రత్త తీసుకోవాలి అని తెలుసుకుంటే మరింత సంతోషకరమైన జీవనం చేయడానికి పంచాంగ శ్రవణము అవకాశాన్ని కల్పిస్తుంది. సంవత్సర కాలంలో మన ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి, రాజపూజ్యమో అవమానమో ఎలా ఉంటుంది, గ్రహగతులు ఎలా ఉంటాయి, భార్యాబిడ్డలు ఎలా ఉంటారు, బహుశా గ్రహముల యొక్క ప్రభావం చేత మనకి క్లేశం కలిగేటటువంటి కాలం ఎప్పుడు ఉండొచ్చు, మనం ఏ దేవతల ఆరాధన విశేషంగా చెయ్యవలసి రావచ్చు, వీటి గురించి ఒక అవకాశాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రమాదకరమైన వ్యాధి రాకుండా ముందుగానే వ్యాధి నిరోధక టీకా వేయించుకున్న వాడిగా భగవంతుణ్ణి అర్చన చేసి ఆ ప్రమాదానికి మనం గురి కాకుండా మనని మనం రక్షించుకోవడానికి అటువంటి అవకాశం కలుగుతుంది. అందుకే పంచాంగ శ్రవణం తప్పకుండా చేస్తారు. ఇక ఈ నందననామ సంవత్సరానికి సంబంధించినంత వరకు శుక్రుడు ప్రధానమైనటువంటి స్థానముల యందు ఉన్నాడు, పక్కన చంద్రుడు ప్రధానమైన స్థానాల్లో ఉన్నాడు. కాబట్టి యథార్థమునకు ఎవ్వరూ ఏమీ బెంగపెట్టుకోవలసినటువంటి అవసరం లేదు. కాకపోతే ఈ సంవత్సరంలో ఉండేటటువంటి ప్రధానమైన గుణం ఏమి అంటే కొంచెం భోగ లాలస ఎక్కువగా ఉంటుంది. భోగముల యందు అనురక్తి ప్రతి వారి మనసులో ఎక్కువ అవుతుంది. పశ్చిమ దేశాల సంస్కృతి ప్రభావం వచ్చి పడిపోతుంది. అలా పడకుండా భోగ పరిత్యాగం చేసి త్యాగమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి కావలసినటువంటి వాంగ్మయం అంతా మన సనాతన ధర్మంలో ఇవ్వబడి ఉన్నాయి. రామాయణ భాగవత భారతాల కన్నా గొప్పగా చెప్పగలిగినటువంటివి ఇంకేమీ లేవు. ఎవరు చెప్పినా శాంతి శాంతి శాంతి, ఆ శాంతి గురించే బోధించే, ఆ ధర్మాన్ని బోధించే. వాటిని పట్టుకుని ఉండగా భోగ లాలసమన్నేమీ చెయ్యదు. కాబట్టి నందననామ సంవత్సరం ఏ కోణంలో చూసినా ఏమి బాధ పెట్టేటటువంటి రీతిలో లేదు. అందరూ కూడా సర్వశ్రేయస్సులు పొందుతారు. కావలసింది ప్రధానమైన దాన్ని పట్టుకోవడంలో మాత్రం వైక్లభ్యాన్ని పొందకూడదు. ఉగాది వచ్చినప్పుడు మనిషి తప్పకుండా జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఒకటి ఉంటుంది అని పెద్దలు చెప్తారు. ఒక సంవత్సరం గడిచిపోయింది అంటే ఆయుర్దాయంలో ఒక ప్రధానమైనటువంటి ఘట్టం పూర్తయిపోయింది. కాలము మాత్రం ఇంకా తిరిగి రాదు. ఉగాది పండుగ నాడు తప్పకుండా ఎవరికి వారు చేసుకోవలసిన హెచ్చరిక అంటూ ఏదైనా ఉంటే కాలము యొక్క విలువను గూర్చి మాత్రమే.